సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇప్పుడు మా నెల్లూరు లాంటి ఒక టౌన్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తూ నెలకి ఒక 55 నుంచి 60,000 సంపాదించే భార్యాభర్తలు ఇద్దరు నెల్లూరు టౌన్లో ఒక 55 నుంచి 60 లక్షల రూపాయలు విలువ చేసే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే దానికి ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అంటారు? దానికి ఎంత ఈఎంఐ పడుతుంది, ఎన్ని సంవత్సరాల పాటు కట్టాలి, ఈఎంఐ బర్డను పెద్దగా ఎక్కువగా లేకుండా కొంత స్మూత్గా వెళ్ళాలి అంటే దానికి కూడా ఎటువంటి మార్గాలు ఉన్నాయో చెప్పగలరు? నెల్లూరులో 55 నుంచి 60,000 రూపాయలు సంపాదించే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి? రైట్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఈ ప్రశ్న ఇంకొంచెం నేను రిఫైన్ చేస్తా. కొనాలంటే అన్నదానికంటే అసలు వచ్చే జీతం 60,000 జీతం ఉండేవాళ్ళు ఏ విధంగా ఇల్లు ఎప్పటికి కొనాలి, ఏ విధానంలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటే అటు ఇల్లు సొంతం అవుతుంది, వాళ్ళ జీవిత ఆశయాలు నెరవేరుతాయి. సో బేసిక్గా ఇల్లు అనేది మనకి ఏంటంటే ఒక ఎండ్ గోల్ లాగా పెట్టుకుంటాం. అంటే ఇల్లు అని అంటే మనకి అది ఇల్లు ఉంది అని అంటే ఎవ్రీథింగ్ మన దగ్గర ఉన్నట్టే అని ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ మనకి ఎప్పుడు బాగా నచ్చుతుంది అనమాట. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఇల్లు ఒకటే మన అవసరాలన్నిటిని కూడా తీరుస్తాయా అనేది. ఇల్లు అనేది మన లైఫ్లో ఒక భాగం, అది కాదు అన్నమాట ఎవరు అనలేరు కదా. ఇల్లు ఒకటి ఉంటే మన జీవితం అంతా నడిచిపోతుందా? ఇంటితో పాటు పిల్లల ఆరోగ్యాలు, పిల్లల భవిష్యత్తు, మీ ఆరోగ్యం, ఈవెన్ మనకి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కావాల్సిన కొంత డబ్బులు, ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి లైఫ్లో. లైఫ్ అని అంటే జస్ట్ బయింగ్ ఏ హౌస్ కాదు. అండ్ ఎస్, ఇల్లు కావాలి ఖచ్చితంగా. ఒక సమయం దాటిన తర్వాత నా దగ్గరికి ఎవరు వచ్చినా అదే చెప్తా, ఒక ఏజ్ దాటిన వాళ్ళు వస్తే వాళ్ళు ఇంకెక్కడ పెట్టుబడి పెడతాను, ముందు ఇల్లు కొనండి అంట. బేసిక్ నీడ్ కదా, ఇల్లు ఖచ్చితంగా కొనాలి. కానీ ఎప్పుడు కొనాలి? ఈ మాట మనం వింటుంటాం కదా, రైట్ టైం రైట్ ప్లేస్ అని. ఏదైనా మంచి జరగాలి అని అంటే సరైన సమయంలో చేయాలి, దాన్ని రాంగ్ టైంలో చేయకూడదు. సో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో బేసిక్గా ఫస్ట్ వీళ్ళు 60,000 రూపాయల జీతంలోనే వాళ్ళ అవసరాలను తీర్చుకోవాలి. వాళ్ళు రెంట్లు లేదా ఇల్లు కొనుక్కుంటే ఈఎంఐలో కట్టాలి, వాళ్ళ పిల్లల్ని చదివించాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ప్లాన్ చేయాలి, వీళ్ళ భవిష్యత్తుని ప్లాన్ చేయాలి. ఈ 60,000 రూపాయల జీతంలో మనకి ఎంత వద్దన్నా ఒక 25,000 ఖర్చు అయితే ఈజీగా వస్తుంది నెల్లూరులో. సో మనకి ఒక 30-35,000 రూపాయలు ఎంత మిగులుతాయని అనుకుందాం. అక్కడ ఒక 50 లక్షల రూపాయలు అపార్ట్మెంట్ రేట్ అన్నట్టుగా అయితే మనకి ఎలిజిబిలిటీ ప్రకారం మనం ఎంతవరకు కట్టగలుగుతాం? ఒక 25,000 వరకు కంఫర్టబుల్గా కట్టగలుగుతాం. మనకి 30,000 మిగులుతున్నాయి కదా, 30 కట్టలేం కదా, ఎంత మిగిలిన కట్టలేం కదా. 35,000 మిగులుతున్నాయి, 35 పెట్టుకోలేం. సో 25,000 వరకు కంఫర్టబుల్గా ఈఎంఐ పెట్టుకోగలుగుతాం. సో వర్స్ట్ సినారియోలో 20 లక్షలు డౌన్ పేమెంట్ అయితే చేయాలి. అప్పుడు మనకి 30 లక్షలు లోన్లోకి వెళ్తారు. ఇప్పుడున్న 9% యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ని మనం కంపేర్ చేసి పెట్టుకున్నా మీకు వర్స్ట్ సినారియోలో ఒక 27,000 రూపాయలు 20 సంవత్సరాలకి మీకు ఈఎంఐ వస్తుంది. సో మీకు మొత్తం బోన మిగిలేదు ఎంత అంటే ఒక 8,000 మిగులుతాయి ఒకవేళ ఈఎంఐ పెట్టుకుంటే. ఆ 8,000లో కనుక మీ పిల్లల భవిష్యత్తు కోసం సరిపడా సేవింగ్స్ ఉంటాయనంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇక్కడ ప్రశ్న, మీ పిల్లల భవిష్యత్తు 7,000తో డిసైడ్ చేయగలుగుతామా అనేది. మీ భవిష్యత్తు, మీరు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు, మీరు దాంతో మీరు ప్లాన్ చేయగలుగుతారు అనేది పెద్ద ప్రశ్న, మీ లైఫ్ని, మీ పిల్లల లైఫ్ని. ఇక నేను ఒక సింపుల్ థియరీ చెప్తాను. మీ రిటైర్మెంట్ని ప్లాన్ చేసుకోవాలి అని అంటే 30 సంవత్సరాలు మీ జీవితం వర్క్ లైఫ్ అని అనుకుందాం, 30 to 60 లేదా 25 to 55. ఆ తర్వాత 30 ఏళ్ళు బతుకుతాం. ఇక్కడ మన వర్క్ లైఫ్ ఎంత ఉంటుందో అక్కడ మన యాక్టివ్ అంటే రిటైర్మెంట్ లైఫ్ అంత ఉంటుంది. సో ఇప్పుడు మీ ఖర్చు ఎంత ఉందో అంత సేవ్ చేస్తే కదా మీరు ఆ తర్వాత వచ్చే నెలను మీరు ఎఫర్ట్ చేయగలిగేది. మీరు ఏదో ఇంత సేవ్ చేస్తే అప్పుడు మీకు కావాల్సిన ఇంత రిక్వైర్మెంట్ దొరకదు కదా. ఇప్పుడు 25,000 అయితే అప్పుడు మళ్ళీ 25,000 ఇంకో నెలకు సేవ్ చేయాలి, ఇంకో నెల బతకాలి ఆ 60 తర్వాత అంటే 30 కదా. వర్స్ట్ సినారియోలో ఎంతో కొంత సేవ్ చేయాలి కదా. సో ఇక్కడ మిగిలేదు 8,000, అది మీ రిటైర్మెంట్, మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుంది. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అన్నింటినీ కలిపి చేద్దాం మనం. ఏదో ఒక్క దాని మీద ఏం పెట్టుకొని కేవలం ఒక ఇల్లే కాకుండా ఇల్లు కొనుక్కుందాం, పిల్లల భవిష్యత్తుని ప్లాన్ చేద్దాం, మీ రిటైర్మెంట్ని కూడా ప్లాన్ చేద్దాం. 3 జరగాలి. ఇప్పుడు మనకు ఒక ఫుల్ మీల్స్ తిన్నట్టుగా ఉండాలి లైఫ్ అని అంటే జస్ట్ ఏదో ఒక పచ్చడి వేసుకొని తినేస్తే ఫుల్ మీల్స్ లాగా ఉంటుందా? లేదు, పోనీ ఒకటే చికెన్ తిన్నారు, ఫుల్ మీల్స్ అయిపోతుందా మీకు?
మీకు లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని అంటే అన్ని కలిపి ఉండాలి. కూరలో ఉప్పు తగ్గిన టేస్ట్ బాగోదు, కారం తగ్గిన టేస్ట్ బాగోదు, కొత్తిమీర వేయకపోయిన టేస్ట్ రాదు, రైట్? అన్నీ కలిస్తేనే కదా జీవితం అని అన్నా, ఒక కూర టేస్ట్ అన్నా అన్నీ కలవాలి. లైఫ్ ఈజ్ మిక్స్ ఆఫ్ ఎవ్రీ మూమెంట్. మనం ఒక్క మూమెంట్ కోసం ఫోకస్ చేయకుండా లైఫ్లో అన్ని మూమెంట్స్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దీన్ని ఏ విధంగా ప్లాన్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఎర్లీ ఏజెస్లో ఇల్లు కొనటం వల్ల మంచిదా చెడా, ఈ పాయింట్ ఆలోచిద్దాం. మనకు సహజంగా ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటి అని అంటే, ఇప్పుడు ఇల్లు కొంటే మనకి రెంట్ కడుతున్నాం కదా, రెంట్ బదులు ఈఎంఐ కట్టేసి ఇల్లు సొంతం అవుద్ది. ఎప్పటికైనా ఇంటి రేటు పెరుగుతుంది, ఎందుకు ఒట్టికి ఈఎంఐ కట్టాలి? ఓకే, ఇల్లు సొంతం అవుతుంది నిజమే. మీరేమో 20 సంవత్సరాలకి ఈఎంఐ ప్లాన్ చేసుకుంటారు. ఒక అపార్ట్మెంట్ ఎన్ని సంవత్సరాల వరకు పాడు కాకుండా ఉంటుంది? ఒక 30 ఏళ్ళు, అంతే కదా, అంత మించి ఉండదు కదా. ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు ఈఎంఐ కట్టి 10 ఏళ్ళు పోగానే పడగట్టేయాలా? మీ జీవితం అయిపోద్ది అక్కడ. ఇప్పుడు మీకు కరెక్ట్గా 60 ఏళ్ళు వచ్చే టైంకి అది పరగొట్టే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ కట్టాలిగా, దానికి డబ్బులు కావాలి కదా. జీవితంలో ఇల్లు ఒక్కసారి కదా మనం కట్టాల్సిందే, 2-3 సార్లు ప్లాన్ చేయకూడదు కదా. పెళ్లి ఇల్లు ఒకసారి చేసుకోవాలి. అందుకే ఒక సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడాలి. అదంత ఈజీ పని కాదు. దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేయకపోతే పెళ్లి పాడవుద్ది, ఇల్లు పాడవుద్ది. కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి 2 ఈవెంట్స్ని కూడా. సో ఈ ఎర్లీ ఏజెస్లో కట్టడం వల్ల 60 ఏళ్ళకి మీరు ఇల్లు కూలగట్టాలి, మళ్ళీ ఎక్కడి నుంచి కడతారు? 20 ఏళ్ళు మీరు ఈఎంఐ కడుతున్నారే, ఇక సేవింగ్స్ ఎక్కడి? మళ్ళీ మధ్యలో పిల్లలకు సంబంధించిన ఈవెంట్స్ కూడా ఉన్నాయి కదా, మీ రిటైర్మెంట్ కూడా డబ్బులు కావాలి కదా. సో బేసిక్గా ఇల్లు అనేది ఈ ఏజ్లో కట్టడం కరెక్ట్ కాదంటారు. 2, మనంతా వలస పక్షుల్లో అంటాం. ఎక్కడో నెల్లూరు నుంచి ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగం మీరు చేస్తున్నారు, ఎక్కడి నుంచో ఖమ్మం నుంచి ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడి నుంచో ఆయన గారు ఎగురుకుంటూ వచ్చి ఆయన బాబు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. మనంతా వలస పక్షుల్లో అంటాం. ఏ టైంలో ఎక్కడ ఉంటావో తెలియదు. మంచి ఆపర్చునిటీ దొరికింది, వెళ్ళాలి కదా. లైఫ్లో మనం వర్క్ చేసే లైఫ్ పర్టికులర్గా అట్లీస్ట్ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేదాకైనా మనం వెళ్ళగలగాలి. ఎంగేజ్లో ఉన్నప్పుడు కష్టపడగలగాలి. సో మనం ఒక చోట ఉండాలి అన్న దాన్ని మైండ్లో పెట్టుకోకుండా, ఉండే అవకాశం కూడా లేదు, జీవితం ఎదగాలి కాబట్టి మనం బయటికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. మీరు కూడా ఇంతకుముందు మీరు ఒక సామెత చెప్పారు, ఊరు దాటి వెళ్ళినాడే బాగుపడతాడు, రైట్ కదా. ఎందుకు మనం కాలని మనం దానికి కట్టేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు లెక్కలతో వద్దాం. మీరు 50 లక్షలు ఇల్లు అన్నారు సార్, దానికి 27,000 రెంట్ అనుకోండి. సంవత్సరానికి వచ్చేసరికి 3,24,000 రూపాయలు ఈఎంఐ కడతాం. ఏడాదికి వచ్చేసరికి రెంట్ ఎంత ఉంటుంది అక్కడ? ఒక 12,000 ఉంటుంది మాక్సిమం. నెల్లూరులో 12 నుంచి 15,000 డిపెండ్స్ ఆన్ ద ఏరియా ప్రయారిటీ. తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే యావరేజ్గా ఒక 12,000 ఎస్టిమేషన్ నేను తీసుకున్నా. అంటే సంవత్సరానికి కడితే 1,44,000 కడతాం. అంటే ఫస్ట్ ఇయర్ ఎంత ఎక్స్ట్రా కడుతున్నాం? 1,80,000 ఎక్స్ట్రా కడుతున్నాం మనం. ఓకే, ఏది ఈఎంఐ వర్సెస్ రెంట్ కంపేర్ చేస్తే రెంట్ చాలా తక్కువ కడుతున్నాం, ఈఎంఐ ఎక్కువ కడుతున్నాం. సో 1,80,000 ఏం చేయొచ్చు మనం? ఇన్వెస్ట్మెంట్. ఎక్సెస్ డబ్బులే కదా, ఈఎంఐ కట్టడానికి ఎట్లా ప్రిపేర్ అయ్యాం కదా మనం. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే 1,80,000. అపార్ట్మెంట్ వైజ్ 30 ఏళ్ళు కదా, 30 అంటే 29 ఏళ్ళు అనుకుందాం ఫస్ట్ ఇయర్ అయిపోయాక చేస్తే. ఆ 1,80,000 మీకు ₹1,00,000 అయితే సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతాం, థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతాం. అట్లా డిఫరెన్స్ అమౌంట్ వస్తూనే ఉంటుంది కదా. మనకు ఆ డిఫరెన్స్ అమౌంట్ మొదటి 12 సంవత్సరాలు వచ్చింది. ఓకే, మొదటి 12 సంవత్సరాలు మనకి రెంట్ వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ జరుగుతుంది. సో ఇక్కడి నుంచి ఇంకో ఆర్గ్యుమెంట్ వస్తుంది, అరే నెక్స్ట్ నుంచి మాత్రం మనకి ఈఎంఐతో కంపేర్ చేస్తే రెంటే చీప్ అవుతుంది కదా, మరి ఇప్పుడు ఎక్కువ కట్టట్లేదు రెంటు. అసలు 20 ఏళ్ళకైతే రెంట్ అయిపోద్ది కదా, 20 ఏళ్ళ తర్వాత ఈఎంఐ అయిపోద్ది కదా, 20 ఏళ్ళ తర్వాత రెంట్ కూడా కట్టాలి కదా, ఈ డిస్కషన్ వస్తుంది. సో బేసిక్గా నేను ఎక్సెస్ రెంట్ ఏదైతే మనం కట్టాల్సి వస్తుంది ఈఎంఐని దాటి, దాని మొత్తాన్ని కూడా మనం ప్రీవియస్గా పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా హైలైట్ చేశారు. గ్రీన్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్, ఆ తర్వాత రెడ్లో ఉన్నాయన్నీ కూడా మనకి ఎక్సెస్ అవుతున్నాయి ఈఎంఐని దాటి. వాటన్నిటిని కూడా మనం పెట్టుబడిలోంచి మైనస్ చేద్దాం. అవి మైనస్ చేస్తే మనం అట్లా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసిన అమౌంటే వర్స్ట్ సినారియోలో ఒక 4 కోట్ల రూపాయల దాకా వెళ్ళినాయి. ఓకే, మరి ఇక్కడ మనం ఈఎంఐ పేరు మీద ఎంత కట్టాము అని అంటే అప్రాక్సిమేట్గా 59 లక్షలు కట్టాం. 30 లక్షలు లోన్ తీసుకున్నాం, 59 అంటే 60 లక్షల దాకా కట్టాం. రెంట్ ఎంత కట్టామనంటే 57 లక్షల దాకా కట్టాం. ఓకే, ఈఎంఐ అండ్ రెంట్ అటు ఇటుగా సేమ్ వచ్చినాయి. కానీ ఇక్కడ ఇదే, అక్కడ రెంట్ కడుతున్నాం, ఇక్కడ ఈఎంఐ కడుతున్నాం, ఇది సొంతం అవుతుందని. కానీ అసలు గేమ్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. కానీ ఫస్ట్ ఉన్న 20 lakhs మీరు డౌన్ పేమెంట్ కట్టారు చూసారా, మరి దాన్ని ఏం చేస్తారు? 20 lakhs అక్కడ అపార్ట్మెంట్ డౌన్ పేమెంట్ కట్టారు, మరి ఆ డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి కదా. ఆ డబ్బుల్ని మీరు 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అపార్ట్మెంట్కి 30 ఏళ్ళు కంప్లీట్ అయ్యే టైంకి అది మీకు 13 కోట్లు అవుతుంది. అదే అపార్ట్మెంటు 30 సంవత్సరాల వయసు పూర్తయ్యేసరికి 3,85,00,000 అవుతుంది. అంతే. ఇదేమో అక్కడ 20 lakhs ఇంత అవుతుంది, ఇక్కడ ఈఎంఐతో కలిపి ఇంత అవుతుంది. సో బేసిక్గా దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, నెట్ ప్రాఫిట్ చూద్దాము మన దగ్గర ఎంత క్యాష్ ఉంటుందో లైఫ్ని ఎఫోర్డ్ చేయగలుగుతామా అని. సో 3,80,00,000 ఇంటి కాస్ట్, మనకి ఇల్లు పెరిగింది కదా 30 ఏళ్ళకి, దాంట్లో నుంచి డౌన్ పేమెంట్ 20 లక్షలు పెట్టుబడి మైనస్ చేసాం, తర్వాత ఈఎంఐ కట్టాం దాన్ని మైనస్ చేసాం.
సో ఓవరాల్గా చూస్తే తర్వాత మిగిలిన కొంత ఎస్ఐపీలు, మిగిలిన డబ్బులు ఏదో ఎస్ఐపీలు చేసి అన్ని క్యాలిక్యులేట్ చేసినా మన దగ్గర ₹1 కోటి కూడా మిగలట్లే. 30 ఏళ్లకేమో మళ్ళీ ఇల్లు కట్టాలి, దానికి ₹1 కోటి కావాలి. ఈయన దగ్గర ₹1 కోటి కూడా లేవు. మళ్ళీ అదే టైంకి మళ్ళీ మధ్యలో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ వస్తాయి. ఈయనకే ఇంకొకళ్ళ కేసులో ఏం జరిగింది అని అంటే, లేదులే రెంట్కి తీసుకుందాం అనుకున్న వాళ్ళ కేసులో అక్షరాల మనకి ఎంత మిగిలింది అని అంటే, ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన 20 లక్షలు ఏమో 13 కోట్లు అయింది. ఆ తర్వాత ఆయన ఒక మంత్లీ కాంట్రిబ్యూట్ చేసింది 14 కోట్లు అయింది. 4 కోట్లు అయింది. ఈ రెండు కలిపితే పుట్టుగెదర్ అప్రాక్సిమేట్గా 16-17 కోట్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఈ 16-17 కోట్లలో మీరు పెళ్లి చేయొచ్చు, పిల్లల చదువులు చెప్పచ్చు, మీరు రిటైర్ అవ్వచ్చు, నెల్లూరుకి కొంచెం బయటికి వెళ్ళి అవసరమైతే ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఆ 30 సంవత్సరాల ఇంటి వాల్యూ ఎంత? 4 కోట్లేగా ఫైనల్లీ. ఈ 16 కోట్లలో నుంచి 4 కోట్లు ఇల్లు కొనుక్కున్న మీ దగ్గర ఇంకో 12 కోట్లు ఉంటాయిగా. అదే టైంకి అదే 5 ఇల్లు కొనండి, పడగొట్టి మీరే కన్స్ట్రక్ట్ చేయించుకోండి, ఇంకో కోటి పెట్టి 5 కోట్లు అయితే అనుకుంది మొత్తం కలిపి. మీ దగ్గర 17-16 కోట్లు ఉన్నాయి కదా, ఇంకా 10 కోట్లైనా మిగులుతాయి కదా వర్స్ట్ సినారియోలో. అదే 5 ఇల్లు కొనుక్కున్నా, పడగొట్టి కొత్తది కట్టుకోండి మీరే. ఎన్ని డబ్బులు మిగిలినాయి మీ దగ్గర? సో ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఆ 10 కోట్లలో మళ్ళీ మీ జీవితానికి కావాల్సిన అవసరాలు XYZ ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ పెళ్ళిళ్ళు, పిల్లల చదువులు, XYZ ఇవన్నీ. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఫుల్ మీల్స్ దొరికిందా దొరకలేదా? అక్కడ కేసులో ఒకటే మంచి కర్రీ, సూపర్ కర్రీ, అది చికెన్ అంటారా, మటన్ అంటారా, పప్పు అంటారా, ఏమని అనుకోండి, మీకు ఏదో సూపర్ కర్రీ అంటే ఒకటే పెద్ద డిష్ దొరికింది ఇంతది. అది తిన్నా కడుపు మండుద్ది కదా. పెరుగు కావాలి, దాంతోపాటు ఇంత పచ్చడి కావాలి, దాంతోపాటు సాంబార్ కావాలి, అప్పడం కావాలి. ఇది ఫుల్ మీల్స్. లైఫ్ ఫుల్ మీల్స్ లాగా ఉండాలి. సో ప్లాన్ చేసుకోండి. ఇల్లు దొరుకుతుంది, ఇల్లు కొనొద్దు అనట్లేదు. నేను ఎప్పుడు చెప్పే ఒకటే మాట, ఇల్లు కొనవసరం లేదు, కొనగలిగే శక్తి ఉంటే చాలు. మనం నిరూపించిన అవసరం లేదు దేనికోసం. మనకి మనం కూడా ప్రూవ్ చేసుకోవడం అవసరం లేదు, మనకు తెలిస్తే చాలు. ఆ సమయం వచ్చినప్పుడు రైట్ టైంలో కొంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.